దేవర ఈ మూవీ రివ్యూ వీడియోలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అనేది నాకు ఎలా అనిపించిందంటే చాలా బాగుంది, చాలా బాగుంది, అంతకుమించి నేను చెప్పలేను. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎన్టీఆర్ అనే క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే మీకు తెలిసే ఉంటుంది. ఒకటి తండ్రి క్యారెక్టర్, ఒకటి కొడుకు క్యారెక్టర్. బేసిక్ స్టోరీ లైన్ అయితే ఎలా ఉంటుందంటే భయ్య మ్యాక్సిమం ఏది చెప్పిన రివీల్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకని నేను ఒకటే పాయింట్ చెప్తాను. ఎలా ఉంటుందంటే ఇప్పుడు రత్నగిరి అనే ఒక ప్రాంతం భయ్య. సో అక్కడికి పోలీసులు అందరూ కలిసి కట్టగట్టు వెళ్తారు. సో దానికి అక్కడికి సో ఎందుకు వెళ్తారు, అందులో ఒక అజయ్ క్యారెక్టర్ అని వెళ్తాడు. ఆ అజయ్ క్యారెక్టర్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రకాష్ రాజు గారు ఒక వాయిస్ ఓవర్తోనైతే చెప్తా ఉంటారు దేవర స్టోరీ అన్నట్టు. సో అది ఏంటి, ఏం చెప్పిండు అనేది మీరు ఓవరాల్గా మూవీలో చూస్తారు. చిన్న లీక్ ఇస్తాను, ఏం లేదు. మీరు ట్రైలర్లో చూసినట్టే అండ్ గ్లిమ్స్లో చూసినట్టే సముద్రంలో తమిళనాడు ఇటు ఆంధ్ర బోర్డర్లో అది సర్క్ అనేది ఎందుకు అంటే కంటైనర్లు దొంగతనము అవన్నీ ఎందుకు అనేది మీరు ఓవరాల్గా మూవీలో అయితే చూస్తారు. ఎక్కువ చెప్తే కూడా మీకు రివీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చెప్పినట్టయితే వదిలేసిన. అండ్ ఓవరాల్గా ఇక్కడ ఎలా అనిపించింది ఫిలిం, ఇంకా డెప్త్గా ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే చెప్తున్నా భయ్య, ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అని చెప్తాను. నాకు మెయిన్గా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఏమన్నా ఉందా అని అంటే ఏంటంటే ఇప్పుడు మన సాయి ఫల్కన్ గారి క్యారెక్టర్ కానివచ్చు అంటే అటు ఈక్వల్గా అన్నట్టు అనిపించింది. సో సాయి ఫల్కన్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే అండ్ ఇక్కడ ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ కూడా మనం తక్కువ చేసిన అవసరం లేదు. ఆ స్టార్టింగ్లో మనకు ఒక షార్ట్అప్లో మనకు ఒక సాంగ్లో మన ఎన్టీఆర్ అన్న కనిపించడము, సో అక్కడక్కడ హైప్ ఇచ్చింది. అండ్ మెయిన్గా సెకండ్ హాఫ్ అనేది సమ్ అవుట్ కొంచెము తగ్గింది అనిపించింది. అక్కడ అంటే క్లైమాక్స్ వస్తుందో సో అక్కడ మాత్రము చాలా బాగా అనిపించింది. గ్లూస్ బంప్స్ మీకు మాత్రం చెప్తున్నాను, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనుక ఉంటే కనుక ఈ ఫిల్మ్ని మీరు వెళ్ళి చూస్తే చాలా మంచి సాటిస్ఫాక్షన్తో అయితే వస్తారు. అండ్ హైప్ ఇచ్చే సీన్స్ కానివచ్చు, లేకపోతే ఆ ఫైట్ సీన్స్ కానివచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆ ఐదో పూజ అనే ఫైట్ సీన్, అక్కడ ఫైట్ సీన్ కానీ, ఆ సముద్రంలో ఫైట్ సీన్ కానీ, ఇవన్నీ సో ఓవరాల్గా ఇవన్నీ మీరు లాట్ ఆఫ్ ఎంజాయ్ చేస్తారు ఫిలింలో అని చెప్తాను. అండ్ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మీకు తెలియంది కాదు మన అనిరుద్ధ్ గారు ఎలా కొట్టిండో అనేది, అదేంటి పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీకు తెలిసే ఉంటుంది. అండ్ మూవీలో మన జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్, అందరి క్యారెక్టర్ అందరూ అవసరం. ప్రతి ఒక్కడి క్యారెక్టర్ నేను కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అదన్నట్టు. సో ఇంకా ఈ మూవీలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అని అంటే అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని ఆస్పెక్ట్స్ బాగానే ఉన్నాయి, కానీ సెకండ్ హాఫే అది కొంచెం తగ్గినట్టు అనిపించింది. స్టార్టింగ్లో కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ పొజిషన్తో అయితే మూవీ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా మీరైతే చూస్తారు. అండ్ ట్విస్ట్లు, మలుపులు, ఆ టర్న్స్ అవన్నీ కూడా మీరు మూవీలో అయితే చూస్తారు. నేను అదంతా ఇంకా చెప్పాను. సో ఓకే, ఈ మూవీలో ఒక సాంగ్ అయితే ఉంటుంది. అదే సాంగ్ అనేది మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. సో ఓవరాల్గా ఈ వేరియేషన్స్లో అయితే ఉంటుంది మన దేవర ఫిలిం. అండ్ ఇంకా మన ఈ ఫిలిం గురించి మన మైనస్ థింగ్స్ ఏమైనా ఉన్నాయని అంటే చెప్తున్నాను కదా, నాకైతే ఎక్కడో కూడా అంత అనిపించలేదు. ఆ గ్రాఫిక్స్ పరంగా కూడా చూసుకున్నా సంబట్ గుడ్ అనిపించింది. కానీ ఎందుకు గ్రాఫిక్స్ పరంగా అని అంటున్నానంటే అది మీకు కొంచెము బాగా డీప్గా మూవీని అబ్జర్వ్ చేస్తే మాత్రం అదేదో అలా అనిపిస్తుంది, కానీ ఇంకా కొంచెం వాడే ఉంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ అంతా పట్టించుకోకండి భయ, మూవీ లాగానే చూడాలి, అంతకుమించి నేను చెప్పా. అండ్ ఓవరాల్గా దేవర మూవీ రివ్యూ అయితే ఈ విధంగానే ఉంటుంది. అంటే దేవర మూవీ ఈ విధంగానే ఉంటుంది. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాను, అంతకుమించి నేను ఏం చెప్పా. అండ్ ఓవరాల్గా ఎంతమందికి ఈ ఫిలిం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ వీడియో. మళ్ళీ మరిన్ని మంచిగా కలుసుకుందాం. అంతకు సెలవు, బాయ్, టాటా గైస్.